హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా చాలా హ్యాపీగా తినచ్చు. ఇంకా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. పాలకూర చపాతి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించేస్తాను రండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసి సన్నగా మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ గోధుమ పిండిలో వేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్, చిటికెడు కారం వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే చిటికెడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కారం, సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తం బాగా కలిపి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి సాఫ్ట్గానా. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి పిండి మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. ఇలా పైన ఆయిల్ అప్లై చేసుకుంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం పిండి ఎంత వీలైతే అంత బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే మనకి చపాతీ చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా కలిపిన తర్వాత 5 to 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండి ముద్దని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండి మరీ సాఫ్ట్గా అనిపిస్తే కొంచెం పొడి పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న బాల్ సైజులో తీసుకొని పొడి పిండి వేసి చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీలు అనేది మరీ పలుచగా కాదు, అలానే లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చపాతీలు అయితే ఇలా చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, అలానే లావుగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసుకుంటే సరిపోతుంది. చపాతీలు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, చపాతీ అయితే రెడీ అయిపోయింది. సేమ్ మిగతా పిండి మొత్తం కూడా ఇలానే చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసిన చపాతీని వేసి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని చపాతీని అయితే బాగా కాల్చుకోవాలి. ఈ చపాతీ కాల్చేటప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా వేసి ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలన్నమాట. ఇలా రెండు వైపులా చపాతీని అయితే బాగా కాల్చుకోవాలి. స్టవ్ మంటను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే చపాతీలు అయితే కాల్చుకోవాలి. అలా అయితేనే మనకి చపాతీలు బాగా కాలుతాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుంటేనే ఈ చపాతీ తినేటప్పుడు చాలా టేస్టీగా బాగుంటాయి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సేమ్ మళ్ళీ ఇలానే మిగతా చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలి. ఈ చపాతీలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇలా కాల్చుకుంటేనే మనకి చపాతీ బయట లోపల కూడా బాగా కాలుతుంది అనమాట. లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఎందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకుంటే చపాతీలు అయితే బాగా కాలుతాయి. అలాగే ఈ చపాతీలకి కాంబినేషన్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే ఈ టమాటాలని మిక్సీలో పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టుకుంటే టమాటాలు త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మూత పెట్టి మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, టమాటాలు కూడా చాలా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇలా టమాటాస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఇక్కడ బంగాళదుంపలు ఒక 4 ముక్కల వరకు పక్కన పెట్టుకున్నాను. ఇలా బంగాళదుంపలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి.
ఇలా కారం సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఒక 1 గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించాం కాబట్టి వాటర్ ఏమి ఎక్కువగా పడదు. ఇలా వాటర్ వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టుకొని 1 to 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టిన బంగాళదుంపలు తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మెత్తగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇలా బంగాళదుంపలు స్మాష్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపి మూత పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 1 to 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇక్కడ చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అంతా అయిపోయి కర్రీ దగ్గరికి పడింది. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలిపి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా బంగాళదుంప కర్రీ చేయండి. ఈ పాలకూర చపాతీలోకి బంగాళదుంప కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇంకా హెల్తీగా పాలకూర చపాతీ బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేయాలో చాలా ఈజీ. చపాతీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా పాలకూర వేస్ట్ చేయండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.